అన్నదాతలకు యాసంగి విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అనుకూల సీజన్తో సాగుకు సిద్ధమైన సేద్య విస్తీర్ణం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. సర్కారు హామీ ప్రకారం 9 గంటల విద్యుత్ అందుతున్నా లో వోల్టేజీ సమస్యలు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. నాణ్యమైన కరెంట్ పంపిణీ జరక్క విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఫలితంగా నాట్లకు సిద్ధంగా ఉన్న పొలాలు సాగునీరు లేక నాట్లకు నోచుకోవడం లేదు. గుత్తేదారు నిర్లక్ష్యం, విద్యుత్ శాఖ పట్టింపు లేనితనం ఫలితంగా ఓరుగల్లు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా రైతులను విద్యుత్ కష్టాలు వేధిస్తున్నాయి. యాసంగిలో వరి సాగుకు సిద్ధమైన రైతన్నలను లో వోల్టేజీ సమస్య పట్టిపీడిస్తోంది. ఒక్కో నియంత్రికపై 50 నుంచి 60 మోటార్లు పనిచేస్తుండడం సమస్యకు ప్రధాన కారణం. 5 ఏళ్లుగా ట్రాన్స్ఫార్మర్లు కావాలని డీడీలు చెల్లించినప్పటికీ అధికారుల అలసత్వం వల్ల తీవ్ర జాప్యమవుతోంది. ఫలితంగా నాణ్యమైన విద్యుత్ అందక విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇలా ప్రతి సీజన్లో వేల రూపాయల భారం రైతుల మీద పడుతోంది. ప్రస్తుతం జిల్లాలోని రాయపర్తి మండలానికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వీటి బిగింపు పనులను విద్యుత్ శాఖ గుత్తేదారుకు అప్పగించింది. సీజన్ ప్రారంభమై 2 నెలలు దగ్గరకొస్తున్నా సదరు గుత్తేదారు నియంత్రికలను బిగించడం లేదని రైతులు వాపోతున్నారు. సమస్యపై అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం కానరావడం లేదని వారు మండిపడుతున్నారు. కరెంట్ తెలందాకా పొద్దాకా వచ్చినా కూడా ఇంత మనం మీటర్లు పెట్టినా కూడా ఎత్తుకోవట్లేదు. మాకు కొత్త బావులు అయిపోయినాయి. ఇక్కడ ఖచ్చితంగా మొదటి వాళ్ళ వరకే ఆడికాడికే సరిపుకుంటుంది కరెంటు. మాకు తెలంగాణ పొద్దాక ఇట్నే తిరుగుతున్నాం. ఇక తిరిగి రాజకీయ నాయకుల చుట్టూ 5 రోజులు చేసి ఏఈ గారు డీ గారు తిరగంగా మొన్న సంవత్సరం కింద శాంక్షన్ అయింది. మాకు అయినాక ఏమున్నది చలభద్రరావు గారి కాంట్రాక్ట్ ఇచ్చిండు. మొత్తం ఇచ్చిపోయినాక ఏమన్నది ఫోన్లో ఎవరన్నా అని చెప్పిండు. 6 రోజులు చేసాం మేమే దానికి కష్టపడడం వల్ల. మళ్ళీ కొంత మేము పాలు పంచుకున్నాం కష్టం వల్ల. మా తర్వాత ఫోన్ తక్కువ అంటే సబ్సిడీ మూలంటే మళ్ళీ మేము ఎడ్ల బండి వేసుకొచ్చినాక మళ్ళీ ఆడు ఫుల్ ఆబట్టినా మేమే. ఇప్పటికి కనీసం సార్ 40 వచ్చి 40 రోజులు 2 నెలలకు వస్తుంది. నాట్లు వేసే టైం దాటిపోతుంది. మాకు ఇప్పటికి మేల్ పిమ్మలకి మాత్రం లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటికి నాటు పెట్టే మర్యాద ఉండేది. అయితే ఇప్పటికి ఈ రోజు వరకు అయితే మా మోటార్లు తరకెత్తుకుంటలేవు. ఎవరు ఒక్క మోటార్లో కనీసం తాగడం సార్ నీళ్ళు పోవట్లేదు ఇక్కడ. లో వోల్టేజీ సమస్యకు తోడు విద్యుత్ అధికారుల తీరు రైతుల పాలిట శాపంగా మారింది. విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదని కర్షకులు మండిపడుతున్నారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు నిర్లక్ష్యం చేస్తున్నా పై అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కొత్త విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ పంపిణీ జరగడం లేదు. దీంతో పుష్కలమైన భూగర్భ జలాలు ఉన్న పొలాలకు నీరందించలేక రైతన్నలు మదన పడుతున్నారు. సమస్యకు పరిష్కారం చూపించాలని రైతులు వేడుకుంటున్నారు. నాటుకు ఎదిగింది నారు దుందామంటే నీళ్ళు వస్తలేదు. మోటార్ నెల రోజులు అవుతుంది. మాకు డీ వచ్చి 50 రోజులు అవుతుంది సార్. శిల్పతిరావు ఏమంటాడు, వచ్చి గుంస అంటే గుంసలేడు, ఈ తెచ్చుకోపో అవి తెచ్చుకోపో కొనుకొచ్చుకోపో అంటాడు. మాకేం తెలియదు సార్. ఎక్కడికి పోయి తెచ్చుకోవాలంటే మాకు ఏది తెలియదు. అందుకే డీ వస్తుంది అని మేము నారు పోసుకున్నాం. ఏట ఇట్లనే 4-5 సంవత్సరాల కాంచి ఇట్లనే అవుతాడు. వానకాలం ఎండిపోడు, అది బోరు పోయకపోడు, ఇట్లనే డీ లాంగ్ ఉంటే నడతలేదు సార్. నడవకుంటే ఈసారి వస్తుందని డీ వస్తుందని మేము ఏం చేసినాం, నారు పోయే ముందుకే 50 రోజుల కిందనే వచ్చింది. వచ్చి చెట్టు కింద పెట్టిలే పోలు గుంజిల్లి అది అట్నే ఉంటాను సార్. గద్దె పొక్కతి అంటే మేము తీసినాం, గుంజినాం, పోలు వేసుకొచ్చినాం, అన్నీ చేసినాం. ఏమంటా అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే కొనుక్కొచ్చుకో, ఇది కొనుక్కొచ్చుకో, అది కొనుక్కొచ్చుకో అంటాను సార్. మరోవైపు గుత్తేదారులు చేయాల్సిన పనులు సైతం రైతుల మీదే నెట్టడం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. నియంత్రికలకు కావాల్సిన పరికరాల ఖర్చు తమ మీదే పడుతున్నట్లు అన్నదాతలు బావురుమంటున్నారు. 4 నెలల ఇప్పుడు తిప్పి ఒక్కొక్కటి డీప్ మన టప్టేషన్ల పైపులు అంటే మేము తెచ్చినాం, గజ చేయాలంటే మేము తీసినాం, పోల టప్టేషన్ల పోలు ఆడుకోవాలంటే మేము తీసుకొచ్చినాం. మళ్ళా ఈ 8 పీసులు చేయాలని మమ్మల్ని అంటాను సార్. ఇంకా 2 నెలలు కానీ 2 ఏళ్ళు కానీ పండ పెడతాను, కానీ నేనైతే పీసులు తెచ్చేదాకా నేను లైన్ ఇవ్వాలని అంటాను సార్. ఈ డీప్ మాకు ఎప్పటికీ ఎత్తు పీసు పోతుంది. లేకపోతే జంపతి కట్ట ఇస్తున్నట్లు ఏ గారు చేసినాం, డీ గారు చేసినాం, అన్ని ఆఫీస్లో కూడా వెళ్ళిపోయినాం. అయినా కూడా మాకు శాంక్షన్ కాదు చెప్పుకుంటూ వచ్చారు. లాస్ట్ కేటకేకలకు ఒక 1 ఇయర్ కానీ మాకు శాంక్షన్ ఆర్డర్ వచ్చింది, కాపీ వచ్చింది. అది కానీ ఏడీ గారు డీ గారు చెప్పి మన కాంట్రాక్టర్ చలపతిరావు గారికి ఇస్తే అతనికి డీబీ తెచ్చి మాకు 50 రోజులు అవుతుంది. 50 రోజులు అవుతున్నా కూడా అతను డీబీ తెచ్చి ఇక్కడ వేసిండు. పోలు ఉందంటే మీకు వాళ్ళకు ఏఈ గారికి విలేజ్ వరకు తడుపుంది, వాళ్ళు ఎట్లా ఇస్తారు, మాకు మెటీరియల్ ఇస్తుంది అంటాడు. లేకుంటే మీరు తెచ్చుకోపోండి అంటాడు. లేకుంటే అది అంటాడు, ఇది అంటాడు. కరెంట్ పోయినా మేము పోయాలి వెళ్ళి పెడితే మాకు కరెంట్ షాక్ కొడుతున్నాయి. ఏది ముట్టుకోవాలని తెలుస్తలేదు మాకు. నాకు 2-3 సార్లు షాక్ కొట్టింది. ఈ పరిస్థితి వల్ల నుంచి చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ 2 మోటార్లు ఫుల్ కరెంట్ ఉంటాయి. మొత్తం 4-5 ఎకరాల పొలం పడుతుంది. ఇప్పుడు కనీసానికి ఒక 4 మడి కూడా నీళ్ళు సుక్క తాగుతాను కూడా గుంట భూమి మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. విద్యుత్ శాఖలో పారదర్శకత లోపించిన వైనంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లు అధికారులు వ్యవహరించాలని రైతులు కోరుకుంటున్నారు.